హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 187 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,809 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 53 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,267 దగ్గర క్లోజ్ అవుతుంది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 33 పాయింట్స్ ర్యాలీ అయ్యి 38,028 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇవాళ సెన్సెక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంత మైల్డ్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయన్న డేటా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ చాలా వోల్టైల్ సెషన్ అయితే మార్కెట్లో కనిపించింది. మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక సివియర్ సెల్ ఆఫ్ నియర్ టు 250 పాయింట్స్ దగ్గరగా ఫస్ట్ హాఫ్లో సెల్ ఆఫ్, అగైన్ 250 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ, అగైన్ సెల్ ఆఫ్, అగైన్ రికవరీ. ఇలా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టాప్ సైడ్కి అండ్ బాటమ్ సైడ్కి మూవ్ అవుతూ చాలా వోలటైల్గా ఇవాళ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ ఈసారి మార్కెట్ ఇలా ఇంతలా స్వింగ్ అవుతూ ఉండడానికి రీజన్స్ ఏంటని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్న డేటాని మీరు గమనిస్తే, ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఒక అవుట్కమ్ February 10th రాబోతుందని, అండ్ అందులో వడ్డీ రేట్లు పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్లో ఇలా సెల్ ఆఫ్ వస్తుందని. సెకండ్ పాయింట్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 7-year హైకి టచ్ అవుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతుంటే కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్గా ఉంటుందని. అండ్ చాలా టైం నుంచి మనకి ఎఫ్ఐఎస్ మాత్రమే సెల్ చేస్తూ వచ్చారు అండ్ ఆ పాయింట్స్లో డిఏఎస్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి డిఏఎస్ కూడా సెల్ సైడ్ నిన్న మనకు కనిపించడంతో ఇది కూడా మార్కెట్ రిలేటెడ్గా సెల్లింగ్ ప్రెషర్కి ఒక రీజన్ అనేలా మనీ కంట్రోల్ వాళ్ళైతే డేటాని పబ్లిష్ చేస్తున్నారు. బట్ ఈ పాయింట్స్లో ఏది కూడా స్ట్రాంగ్ రిలెవెంట్ పాయింట్ అయితే కాదు. మీన్స్ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్స్తోనే మార్కెట్ ఇలా వోలటైల్గా ఉందని చెప్పడానికైతే లేదు. నేను నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను, లాస్ట్ 3 months ఆల్మోస్ట్ నవంబర్ నుంచి కూడా మార్కెట్లో ఇలాంటి సెషన్సే కనిపిస్తున్నాయి. మార్కెట్ డైరెక్షన్లో హెవీగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ ఒక పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అగైన్ యూని డైరెక్షనల్గా వీ షేప్తో మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంట్రాడే సెషన్స్లోనే ఇవాళ మనం చూసినట్టే మార్కెట్ వీ షేప్లో ఫాలో అవుతుండడం, ర్యాలీ అవుతుండడం లాస్ట్ 3 to 4 months నుంచి మనకు మార్కెట్లో కంటిన్యూగా కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇలాంటి మార్కెట్స్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్, మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ కాకుండా స్టార్టింగ్లోనే స్టాప్ లాస్ హిట్ అవుతున్నా దాన్ని రెస్పెక్ట్ చేసి బికాస్ ఇంత ఫాల్ అండ్ ఇంత ర్యాలీలో మనం ఏమాత్రం డిసిప్లైన్ లేకపోయినా చాలా హ్యూజ్ క్యాపిటల్ని లాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయితే దాన్ని రెస్పెక్ట్ చేయడం, ఒకవేళ ప్రాఫిట్స్లో ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ ఉండడం కారణంగా మాత్రమే ఇలాంటి మార్కెట్స్లో ట్రేడర్స్ ప్రాఫిటబిలిటీని ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కొంత మైల్డ్ పాజిటివ్గా క్లోజ్ అయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో మనకి సెల్లింగ్ కనిపించింది. పర్టికులర్గా స్మాల్ క్యాప్ స్పేస్ ఆల్మోస్ట్ 1.7% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఇవాళ ఫాలో అయింది. అండ్ ఇంకొకటి, ఇవాళ మీరు మార్కెట్లో గమనిస్తే మెజారిటీగా హెచ్డిఎఫ్సి ట్విన్స్ లైక్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎక్కువ సెల్ ఆఫ్, అండ్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేసిన స్టాక్స్లో కూడా ఇవాళ కూడా మేజర్ సెల్ ఆఫ్ కనిపించింది. కాబట్టి కొత్తదేం కాదు, ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటారు. బట్ ఎంత ఇంటెన్సిటీ లైక్ రీసెంట్ టైమ్స్లో వస్తున్న యావరేజ్ నెంబర్ కంటే కూడా నియర్ టు 3,000 crores కంటే కూడా ఇంకా హెవీ సెల్ ఆఫ్ ఉంటుందా లేదా దానికంటే బిలో సెల్ ఆఫ్ ఉంటుందా అనేది ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మనకు అప్డేట్ అవబోతున్న ఎఫ్ఐడిఏ డేటాలో గమనించాలి. ఇన్ఫాక్ట్ నిన్న మార్కెట్ ఫాల్ అయిన ఇంటెన్సిటీకి ఎఫ్ఐఎస్ చాలా ఎక్కువ సెల్లింగ్ చేస్తుంటారని అనుకున్నాను, కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నార్మల్గానే ఉంది, ఇన్ఫాక్ట్ బిలో నార్మలే ఉంది. కానీ డిఏఎస్ ఇప్పటివరకు పాజిటివ్గా మనీ పెడుతున్న వాళ్ళు కాస్త వాళ్ళు కూడా ఎగ్జిట్ తీసుకుంటూ సెల్ ఆఫ్ చేస్తూ ఉండడంతో మార్కెట్కి ఒక బేస్ సపోర్ట్ లేకుండా అంతలా ఫాలో అయ్యేందుకు ఒక రీజన్ అయింది. నెక్స్ట్ బోరోసిల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నాయి, మీన్స్ అంత స్ట్రాంగ్ అయితే లేవు. బట్ స్టాక్కి రీసెంట్ టైమ్స్లో కొంత ఎక్కువగా ర్యాలీ అయింది కాబట్టి ఆ వాల్యుయేషన్ని ప్రెజెంట్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ జస్టిఫై చేయకపోవడంతో స్టాక్ ప్రైస్ అయితే 5% లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ 5% లోయర్ సర్క్యూట్ ఆ రిజల్ట్స్ కాదు, వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డీమర్జర్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. బోరోసిల్ టెక్నాలజీస్ వాళ్ళు 2016లో క్లాస్ ప్యాక్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ రిలేటెడ్గా వాటాని అక్వైర్ చేశారు. దాని తర్వాత కంటిన్యూస్గా ఈ క్లాస్ ప్యాక్ లిమిటెడ్ రిలేటెడ్గా వాటాని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈ బోరోసిల్ టెక్నాలజీస్లో నుంచి క్లాస్ ప్యాక్ లిమిటెడ్ని డీమర్జర్ చేసి స్టాక్ మార్కెట్లోకి తీసుకొస్తారని చెప్తున్నారు. సో ఎగ్జిస్టింగ్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ నుంచి ఒక బిజినెస్ సపరేట్ కంపెనీగా మార్కెట్లోకి వచ్చి లిస్ట్ అవుతున్నప్పుడు సపరేట్గా మార్కెట్లోకి వచ్చి లిస్ట్ అవుతున్న కంపెనీ రిలేటెడ్గా షేర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీ షేర్ హోల్డర్స్కి వస్తుంది. అందులో భాగంగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది బోరోసిల్లో ఎవరైతే 4 షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే యాడ్ అయ్యే క్లాస్ ప్యాక్ సంబంధించి 3 షేర్స్ దగ్గరగా అలాట్ అవుతాయి. 4 బోరోసిల్ టెక్నాలజీ షేర్స్కి 3 క్లాస్ ప్యాక్ షేర్స్ వచ్చి షేర్ హోల్డర్స్కి క్రెడిట్ అవుతాయనేలా మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అసలు కొత్తగా వచ్చి లిస్ట్ అవుతున్న క్లాస్ ప్యాక్ ఏం చేస్తుందనేది తెలుసుకోవాలి. వీరు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రిలేటెడ్గా బిజినెస్ని అందిస్తారు. లైక్ మీకు అండర్లైన్ చేసి ఉంటుంది ఇక్కడ, గ్లాస్ యాంప్యూల్స్ కానీ ట్యూబ్లర్ గ్లాస్ వైల్స్ని కానీ వీళ్ళు తయారు చేసి ఫార్మాస్యూటికల్ ప్యాకింగ్ రిలేటెడ్గా బిజినెస్ని అయితే వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఈ కంపెనీ బెటర్ కంపెనీయే. సో ఇది టైం టు టైం గ్రో అవుతూ ఉంది కూడా. కానీ పాయింట్ అంతా ఒక థీమ్ ఫ్యూచర్లో ఎంతవరకు ప్లే అవుతుంది, అది మార్కెట్ ఆల్రెడీ ఎంత స్టాక్ ప్రైస్లో డిస్కౌంట్ చేసింది, ఈ క్లారిటీ మనం లేకుండా ఎంటర్ అయ్యామంటే అది ఎలాంటి ఆపర్చునిటీ అయినా సరే మనం హైయర్ ప్రైస్లో ట్రాప్ అవుతాం. తర్వాత నుంచి స్టాక్ ప్రైస్ కరెక్ట్ అవుతూ ఉంటుంది.
కాబట్టి ఒక ఈవెంట్ని బేస్ చేసుకొని కాకుండా మనం ఎందులో డబ్బులు పెడుతున్నాం అండ్ అది ఏ వాల్యుయేషన్, ఫర్దర్గా మనకి దానికి స్కోప్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంటుంది, వీటిని ఫస్ట్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెటర్. సో అలా చూస్తే ఈ ప్రైస్ లెవెల్స్ కంటే ఇక్కడ నుంచి ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్, మినిమం 20% కరెక్షన్ స్టాక్ ప్రైస్లో కనిపిస్తున్నా దెన్ అదొక బెటర్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్గా ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా. బ్లూంబర్గ్ వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నది ప్రైవేట్ ఈక్విటీ ఫిర్మ్ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎస్ బ్యాంక్లో 7,500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిస్కషన్స్లో ఉన్నారు. ఎస్ బ్యాంక్తో డిస్కషన్స్లో ఉన్నారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ ప్రెజెంట్ మార్కెట్ క్యాపిటల్ నియర్ టు 35,000 crore. 35,000 crore వాల్యూలో మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీలో ఎవరైనా వచ్చి 7,500 crore దగ్గరగా పెట్టారంటే నియర్ టు 22% దగ్గరగా ఎస్ బ్యాంక్లో ఈక్విటీ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒక బ్యాంక్లో మోర్ దెన్ 5% క్యాపిటల్ ఒకరు రేస్ చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి కావాలి. ఆర్బీఐ అప్రూవల్ కూడా ఈ డీల్కి అవసరం అవుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది కంప్లీట్గా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్, ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఈ డీల్ రిలేటెడ్గా తెలిసిన వాళ్ళు వీళ్ళకి అప్డేట్ చేశారని బ్లూంబర్గ్ వాళ్ళు, ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు ఒక పాయింట్లో ఎస్ బ్యాంక్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ముందుకొచ్చి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి వాటాను అయితే రైజ్ చేశారు. సో అలా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ March 31, 2020 టైంకి హోల్డ్ చేసిన వాటాకి రీసెంట్గా ఎస్ బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ రిలేటెడ్గా వాళ్ళు మెన్షన్ చేసిన వాటాకి డిఫరెన్స్ని మీరు గమనించవచ్చు. స్టేట్ బ్యాంక్ వాళ్ళు వాటాను తగ్గించుకున్నారు. ఈవెన్ స్టేట్ బ్యాంక్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క బ్యాంక్ కూడా తర్వాత టైమ్స్లో ఎస్ బ్యాంక్లో వాటాను తగ్గించుకుంటూ వచ్చాయి. నెక్స్ట్ సారేగామా ఇండియా గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ చాలా డేస్ నుంచి స్టాక్ లోయర్ సర్క్యూట్స్ని మేక్ చేస్తూ వస్తుంది. ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్లోనే ఉంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు చేసిన అప్డేట్తో స్టాక్ 3% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది. వీళ్ళు చెప్తున్నది స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా, స్టాక్ ప్రైస్ మనకి తగ్గుతూ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం హోల్డ్ చేసిన స్టాక్స్ పెరుగుతూ ఉండడం, స్టాక్ స్ప్లిట్, అందులో ఫేస్ వాల్యూ మారుతుంది మనకి స్టాక్ రిలేటెడ్గా. సో అలాంటి స్టాక్ స్ప్లిట్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారనేసరికి అండ్ రీటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుందని ఒక పాజిటివ్ హోప్స్ స్టాక్ ఇవాళ పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా ఫాలో అయింది. ఎందుకు ఫాలో అయిందని అడుగుతున్నారు. మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో చూస్తే కొంత డేటా కనిపిస్తుంది. సిఏ ప్రొజెక్షన్స్ ప్రకారం నెక్స్ట్ 10 years వరకు కూడా ఏ కోల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఇండియా బిల్డ్ చేయడానికి పాసిబిలిటీ లేదని, పవర్ స్టాక్స్ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంటుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపించింది. అండ్ దానికి తగ్గట్టే మోస్ట్ ఆఫ్ ద పవర్ స్టాక్స్లో ఇవాళ మనకి సెల్లింగ్ కనిపించింది. రేపు మనకి టాటా పవర్ ఒక రిజల్ట్స్ ఉండబోతున్నాయి. వీక్ రిజల్ట్స్ ఉంటాయనే యాంటిసిపేషన్తో కూడా స్టాక్ ఇవాళ ఇలా ఫాలో అయ్యొచ్చు. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళకి యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి పొసోకొనాజోల్ రిలేటెడ్గా అప్రూవల్ అయితే దొరికింది. ఈ డ్రగ్తో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయొచ్చు. పర్టికులర్గా ఎవరిలో అయితే ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుందో వాళ్ళల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళలో అలాంటి వాళ్ళలో ఈ డ్రగ్ యూజ్ అవుతుంది. అండ్ దాని రిలేటెడ్గా వీళ్ళకి యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్ వచ్చింది అనేసరికి మీన్స్ ఈ డ్రగ్ని వీళ్ళు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి స్టాక్ ఇవాళ పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ టీవీఎస్ వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ని ఒకసారి గమనించండి. పర్టికులర్గా మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా కన్సిస్టెంట్గా డబుల్ డిజిట్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం ఈసారి వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ నెంబర్స్ అని, ఇప్పటివరకు ఎప్పుడు ఇంత నెంబర్స్ని వీళ్ళు పోస్ట్ చేయలేదని. అండ్ ఈవెన్ కమోడిటీ రిలేటెడ్గా ప్రైజెస్ పెరుగుతున్నా, సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ఉంటున్నా మార్జిన్స్ని మేము స్టేబుల్గా మెయింటైన్ చేయగలిగాం. అండ్ ఫర్దర్గా కూడా ఆ సెగ్మెంట్లో మీన్స్ మార్జిన్ సెగ్మెంట్లో స్టెబిలిటీ కనిపిస్తుందని మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్ని మనం టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్పత్నిక్ వ్యాక్సిన్స్ ఒక ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా 100 million doses ఒక ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి ఓకార్డ్ వాళ్ళకి అప్రూవల్ రావడంతో మీన్స్ అనుమతి రావడంతో ఇవాళ స్టాక్లో మనకి పాజిటివ్గా ర్యాలీ అయింది. సెడెస్కో అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది మన ఇండియాకి సంబంధించిన నేషనల్ రెగ్యులేటరీ బాడీ, కాస్మెటిక్స్, ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ రిలేటెడ్గా. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్. ఈ స్టాక్ ఎందుకని ఇవాళ ఇంతలా ఫాల్ అయింది, 7% ఎందుకు ఫాల్ అయింది, రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. స్టాక్ ఫాల్కి అయితే ఏ రీజన్ లేదు. కొన్నిసార్లు మార్కెట్లో ఏవైతే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ర్యాలీ అయి ఉంటాయో వాటిలో కొంత % డిస్కౌంట్ ఆర్ కొంత % ఫాల్ మనకి రెగ్యులర్గా మార్కెట్లో కనిపించే ఫెనామినానే, సినారియోనే. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటీసీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళు రిజల్ట్స్తో పాటు డివిడెండ్ని కూడా డిక్లేర్ చేశారు. 2 rupees per share డివిడెండ్. అండ్ దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ 18th February. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అన్ని నెంబర్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో గమనిద్దాం, మనకి ఇంకాస్త బెటర్ వ్యూ ఉంటుంది. సో రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 33% పెరుగుతుంటే వీళ్ళ ఆపరేటింగ్ సైడ్ ఎబిటా 32%.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ మార్జిన్స్ కొంతవరకు కాంట్రాక్ట్ అవుతున్నాయి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. లాస్ట్ క్వార్టర్ 52.2 దాంతో కంపేర్ చేస్తే కొంత డౌన్ అవుతూ ప్రెసెంట్ 51.6 దగ్గరగా మార్జిన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఎఫ్ఎల్ నెంబర్స్ లో కూడా మనకు అదే కనిపించింది. రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఫాల్ ఉంటుందా డ్యూ టు రెవెన్యూలో వచ్చిన స్ట్రాంగ్ గ్రోత్, ప్రాఫిటబిలిటీ కూడా పాజిటివ్ గానే వచ్చింది. సో ఇలా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తూ డివిడెండ్ కూడా షేర్ హోల్డర్స్కి ₹2 పర్ షేర్ ఐఆర్సిటీసీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రాజ్ వాళ్ళు కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ కూడా బెటర్గా ఉన్నాయి. సో ఇక్కడ నేను బెటర్ అంటున్నానంటే రేపు మార్కెట్ ఓపెన్ అవగానే ఈ స్టాక్స్ చాలా ఎక్కువ పెరిగిపోతాయని కాదు. మేబీ నెంబర్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్కి కరెక్ట్ కాదనుకుంటే స్టాక్ ప్రైస్ ఫాలో వచ్చేమో కూడా, కానీ అది ప్రాఫిట్ బుకింగ్ ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వకపోవడం కారణంగా వస్తున్న ఫాలే కానీ నెంబర్స్ వల్ల వస్తున్న ఫాల్ కాదు అని చెప్పడం కోసం నెంబర్స్ గుడ్ నెంబర్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ప్రాజ్ నెంబర్స్ కూడా బెటర్గా ఉన్నాయి. ఒకసారి నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూ 10% దగ్గరగా డబుల్ డిజిట్లో రెవెన్యూ గ్రోత్, ఈవెన్ ఎబిటా ఆపరేటింగ్ సైడ్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్. మార్జిన్స్ని గమనించండి, లాస్ట్ టైం మెయింటైన్ చేసిన మార్జిన్స్కి నియర్ టు మార్జిన్స్ని మెయింటైన్ చేశారు. అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కూడా 11% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో గ్రో అయింది. అండ్ లేటెంట్ వ్యూ ఎగ్జాక్ట్గా మార్కెట్ క్లోజ్ అయ్యి కొంత టైం ముందు లేటెంట్ వ్యూ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. వాళ్ళ నెంబర్స్ని కూడా గమనిస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో రెవెన్యూ 14% గ్రో అయింది, ఆపరేటింగ్ సైడ్ 17% గ్రోత్. ఓవరాల్ నెంబర్స్లో ఇదే మనకి పాజిటివ్. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా ఇప్పుడు మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు. లాస్ట్ టైం 27.8% మార్జిన్, ఇప్పుడు 29.8% మార్జిన్. సో టాప్ లైన్ అండ్ మార్జిన్స్ దగ్గర నుంచి వస్తున్న స్ట్రాంగ్ గ్రోత్తో ఓవరాల్ నెట్ ప్రాఫిట్స్లో కూడా సిగ్నిఫికెంట్ జంప్ అయితే లేటెంట్ వ్యూ వాళ్ళు పోస్ట్ చేశారు. ఓవరాల్ ఈ నెంబర్స్ కూడా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గానే చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నిన్న వీడియోలో మాట్లాడుకున్న లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను. బికాస్ ఇవాళ మార్కెట్ చాలా డీప్గా ఫాలో అయింది అండ్ అగైన్ ర్యాలీ అయింది. బట్ ఓవరాల్గా న్యూట్రల్గా నేను ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయిందో నియర్ టు అక్కడే క్లోజ్ అయింది కాబట్టి ఈ నెంబర్స్ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే స్టిల్ అదే డేటా కనిపిస్తుంది. టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,500 ఓవరాల్ అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా సిగ్నిఫికెంట్ డేటా అక్కడ ఓఐ డేటా బిల్డ్ అవుతుంటే డౌన్ సైడ్ 17,000 వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఈ 2 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర సిగ్నిఫికెంట్ పోర్షన్లో కాల్ అలాగే పుట్ రేటర్స్ డేటాని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని కమింగ్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.